కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జలధార జలహారతి అనే థీమ్ తో మున్సిపల్ ఆఫీస్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం మనందరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అన్నారు. అనంతరం సిబ్బంది చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అక్షరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సాసా ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మనము సాసా ప్రోగ్రాం ఈరోజు మార్నింగ్ మెప్పా సభ్యులు, మున్సిపల్ స్టాఫ్, ఆల్ సెక్రటరీస్, ఎన్జిఓస్, అదర్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సాసా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల 3వ శనివారాన్ని మనము సాసా ప్రోగ్రాంగా జరుపుకుంటున్నాం. అంటే స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్లో భాగంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జలం జీవం అనేటువంటి కార్యక్రమంతో అనే థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట ఈ మాన్సూన్లో వచ్చేటువంటి వర్షాలలో భాగంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి దాన్ని మనము స్టోరేజ్ చేసుకుంటే యొక్క భూమిలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ రిసోర్స్ ఉందో అది పెరిగేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ గమనించాలి. అర్బన్లో ముఖ్యంగా అర్బన్లో హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటి 100% కట్టుకోవాలి. ప్రతి ఇల్లు మేము అప్రూవల్ ఇచ్చేటప్పుడు ప్రతి ఇంటికి కూడా హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఒకటి చేసుకుంటే ఇంటి టెరస్ పైన పడేటువంటి వర్షం నీరు ఏదైతే ఉందో ఇవి అన్ని కూడా స్టోరేజ్ చేసుకొని అవి భూములు పొరల్లోకి వెళ్ళి భూముల యొక్క నీటి యొక్క ఆవశ్యకతను పెంచుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలధార జలహారతి అనే కార్యక్రమం 5వ తేదీ నుంచి 4వ నెల ఈ నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 100 days యొక్క ప్రోగ్రామ్ ఇది 14/7 కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ జలధార జలహారతిలో కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కుంటలు కానీ చెరువులు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో సిల్ట్ అప్ అయిపోయినాయో వాటిని సిల్ట్ తీసేయడము, వాటిలో నీటి యొక్క స్టోరేజ్ కెపాసిటీ పెంచేటట్టు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. స్వర్ణాంధ్ర